హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సాధారణంగా ఒక సామ్రాజ్యంలో శత్రువులు ఎక్కడున్నారు అంటే సరిహద్దుల అవతల అనుకుంటాం. కానీ అదే సామ్రాజ్యాన్ని శాసించే అత్యంత శక్తివంతమైన డ్రాగన్లు శత్రువుల మీద కాకుండా సొంత కుటుంబం మీదే నిప్పులు కురిపిస్తే విశ్వాన్ని జయించిన ఒకే ఒక్క రాజవంశం కేవలం ఆ ఇనుప సింహాసనంపై కూర్చోవాలనే స్వార్థంతో తండ్రి మాటని కాదని సొంత అన్నదమ్ములను అక్క చెల్లెళ్లను నరికి చంపుకుంటూ సర్వనాశనం అయిపోతే ఆ రక్తపాతం ఎలా ఉంటుందో ఊహించుకోండి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఆడియన్స్ ని సీట్ ఎడ్జిలో కూర్చోబెట్టిన అల్టిమేట్ హై ఫ్యాంటసీ సిరీసే హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 1. మరి ఈ డ్రాగన్ల సామ్రాజ్యంలో అసలు ఏం జరిగింది? ఆ సింహాసనం వేట వెనుక ఉన్న భయంకరమైన కుట్రలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. కథ గేమ్ ఆఫ్ థ్రోన్స్ సంఘటనలకు దాదాపు 172 ఏళ్ల క్రితం టార్గేరియన్ వంశం హయాంలో 7 రాజ్యాలను పాలిస్తున్న కింగ్ విసిరిస్ టార్గేనియన్ కాలంలో మొదలవుతుంది. విసిరిస్ చాలా శాంత స్వభావుడు, కానీ అతనికి సింహాసనాన్ని అధిష్ఠించటానికి మగ వారసుడు ఉండడు. అతని భార్య ప్రసవ సమయంలో చనిపోతుంది. పుట్టిన మగబిడ్డ కూడా కొన్ని గంటలకే మరణిస్తాడు. దాంతో విసిరిస్ తన తమ్ముడు అత్యంత క్రూరుడైన డేమన్ టార్గేరియన్ ని పక్కన పెట్టి తన మొదటి భార్య కూతురైన రేనీరా టార్గేనియన్ ని వెస్టెరోస్ హిస్టరీలోనే మొదటి మహిళా వారసురాలిగా ప్రకటిస్తాడు. విసిరిస్ భార్య చనిపోయిన కొన్నాళ్లకు కింగ్స్ హ్యాండ్ అయిన ఒట్టో హైటవర్ చాలా తెలివిగా తన కూతురు ఆలిసెంట్ హైటవర్ ని రాజుకి దగ్గర చేస్తాడు. రెనీరాకు బెస్ట్ ఫ్రెండ్ అయిన ఆలిసెంట్ కింగ్ విసిరిస్ ని పెళ్లి చేసుకుంటుంది. అలెసెంట్ కి ఏగాన్ అనే మగబిడ్డ పుట్టడంతో కథలో అసలైన రాజకీయాలు మొదలవుతాయి. ఒట్టో హైటవర్ మరియు అలెసెంట్ ఎలాగైనా రెనీరాని పక్కన పెట్టి ఏగాన్ని రాజు చేయాలని ప్లాన్ చేస్తుంటారు. ఈ ప్రాసెస్ లో రెనీరా అలెసెంట్ల మధ్య ఉన్న స్నేహం కాస్త పగగా మారుతుంది. కథలో కొన్ని సంవత్సరాల లీప్ వస్తుంది. రెనీరా తన వంశ బలాన్ని పెంచుకోవటానికి లెనోర్ వెలారియన్ని పెళ్లి చేసుకుంటుంది. కానీ ఆమెకి పుట్టిన పిల్లలు వేరే ఒక లోకల్ నైట్ కి పుట్టారని, వాళ్ళు అక్రమ సంతానమని అలెసెంట్ గ్రూప్ ప్రచారం చేస్తుంది. మరోవైపు రెనీరా భర్త చనిపోయాక ఆమె తన బాబాయ్ అయిన పవర్ఫుల్ వారియర్ డేమన్ టార్గేరియన్ ని పెళ్లి చేసుకుని తన బలాన్ని పెంచుకుంటుంది. ఇక్కడే సామ్రాజ్యం 2 గ్రూపులుగా విడిపోతుంది. అలెసెంట్ కి సపోర్ట్ చేసే వాళ్ళని గ్రీన్స్ అని, రెనీరాకు సపోర్ట్ చేసే వాళ్ళని బ్లాక్స్ అని పిలుస్తారు. రాజు విసిరిస్ తీవ్రమైన అనారోగ్యంతో మంచాన పడతారు. అతను చనిపోయే చివరి రాత్రి మత్తులో అలెసెంట్ తో మాట్లాడుతూ పాతకాలం నాటి ఏగాన్ ది కాంకర్ కలను ప్రస్తావిస్తాడు. కానీ అలెసెంట్ దాన్ని తప్పుగా అర్థం చేసుకుని రాజు తన కొడుకు ఏగాన్ని రాజు చెయ్యమన్నాడని నమ్ముతుంది. మరుసటి రోజు విసిరిస్ చనిపోగానే అలెసెంట్, ఒట్టో హైటవర్లు రెనీరాకు కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా సీక్రెట్ గా అలెసెంట్ కొడుకు ఏగాన్ 2కి కింగ్స్ ల్యాండ్ లో ఐరన్ థ్రోన్ కట్టబెడతారు. ఈ దొంగతనంతో వెస్ట్రోస్ లో యుద్ధ వాతావరణం పీక్స్ కి చేరుకుంటుంది. తన తండ్రి సీట్ ని అలెసెంట్ కొడుకు దొంగిలించాడని తెలిసి రెనీరా ఆగ్రహంతో డ్రాగన్ స్టోన్ లో తనకు తాను క్వీన్ గా ప్రకటించుకుంటుంది. కానీ వెంటనే యుద్ధం ప్రకటించకుండా శాంతియుతంగా చర్చలు జరపాలని చూస్తుంది. అందుకోసం లార్డ్స్ యొక్క సపోర్ట్ అడగటానికి తన చిన్న కొడుకు లూసరీస్ ని తన డ్రాగన్ పై పంపిస్తుంది. కానీ క్లైమాక్స్ లో లూసరీస్ అలెసెంట్ రెండో కొడుకు ఒంటికన్ను రాక్షసుడు అయిన ఎమండ్ టార్గేరియన్ కి దొరికిపోతాడు. ఎమండ్ కి ఉన్న విశ్వంలోనే అతిపెద్ద డ్రాగన్ వేగర్ లూసరీస్ ని మరియు అతని చిన్న డ్రాగన్ ని ఆకాశంలోనే క్రూరంగా కొరికి ముక్కలు ముక్కలు చేసేస్తుంది. తన చిన్న కొడుకు చనిపోయాడనే వార్త విన్నప్పుడు రెనీరా కళ్ళల్లోని అమాయకత్వం పోయి విపరీతమైన కసి, ప్రతీకార జ్వాల కనిపించే ఒక మైండ్ బ్లోయింగ్ క్లిప్ హ్యాంగర్ తో సీజన్ 1 ఎండ్ అవుతుంది. ఇక్కడ నుండి అసలైన డాన్స్ ఆఫ్ ది డ్రాగన్స్ యుద్ధం మొదలవుతుంది. సో ఇదండి హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 1 ఫుల్ స్టోరీ. ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. అండ్ అలాగే వీడియో నచ్చితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.